శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అండి మిథున రాశిలో ఉన్నాడు. మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 27-28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ అండి. నెగిటివ్ గా ఉంటారు. మీరు ఎప్పుడు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలతోటి కొన్ని సందర్భాలు మీరు ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది, అందరికీ చెప్పట్లేదు నేను. అంటే మనకి అనారోగ్యం బాగుంటుందనో, మనకి రాదనో ముందుగానే మీరు నెగిటివ్గా ఆలోచించేస్తుంటారు. అది తప్పు. పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి మీలో. గురుడు ధనాన్ని ఎటువంటి ఇబ్బంది కలిగించడండి. చక్కటి భోజనం ఇస్తుంటాడు, కుటుంబంలో వృద్ధి కలిగిస్తుంటాడు, కుటుంబంలో ప్రాముఖ్యత ఇస్తాడు, మీకు అదృష్టంగా ఉంటుంది. పైగా మీకు పాటలు పాడతారేమో కదా, మీరు యాంకరింగ్ లోను పాటలు పాడడంలోనూ మీరు ఉన్నారు. సాహిత్య రంగంలోనూ మీరు బాగా సక్సెస్ అవుతారండి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. 4th భావాన్ని గురుడు చూస్తాడు కాబట్టి కంఫర్టబుల్నెస్, సుఖపడే గీత మీ ఫేస్ మీద అంటారు సరే, సుఖపడతారు. చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని పూజించడం అంటే మిమ్మల్ని ఆదరిస్తారంటాం కదా, ఆదరిస్తుంటారు. అంతేకాకుండా మీకు భూములు కానీ గృహాలు కానీ సౌఖ్యం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ బంగారు ఆభరణాలు ఉంటాయి, ఆభరణ సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది. మ్యూజిక్ రంగంలో బాగా రాణిస్తారు. మీ అబ్బాయి చాలా బ్రహ్మాండంగా ఉంటాడు. మీకు అబ్బాయి పుడతాడండి. మీ సంతానం చాలా చాలా అద్భుతంగా ఉంటారు. ఇక పంచమాధిపతి కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. మీ కుజుడే ఎగ్జాల్టేషన్ ఉన్న కుజుడు కూడా మీకు 6వ భావంలోకి వచ్చేస్తాడండి. సింహరాశి కన్యా రాశి వారికి 6వ భావంలో 5 గ్రహాల కలయిక. రేపుద కుశుక్ర రాహువులు 5 గ్రహాల కలయిక అదృష్టాన్ని వరిస్తుంది. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి. అలాగే మీరు స్టాంపింగ్ అవుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే జరా లా సంబంధించిన విషయాల్లోనూ, అంతేకాకుండా మీకు ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, అలాగే కొంతమందికి డాక్టర్స్ MBBS MD చేస్తుంటారు కదా, తర్వాత ఆపరేషన్స్ కూడా చేస్తుంటారు డాక్టర్స్. వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు అందరూ. 6వ భావం ఉంది కదా. రాజకీయ రంగాల్లో కూడా పదవులు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంటుంది. ఈ శత్రుభయం లేకుండా చాలా బాగుంటారు. కానీ మీ భార్యాభర్తల విషయంలో ఎప్పుడు తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, గొడవలు అప్పుడెప్పుడు వస్తుంటే తప్ప మీరేమో విడిపోవడం చెప్పడానికి ఏం లేదు. అప్పుడెప్పుడు ఎవరి కుటుంబంలో ఉండవండి, అందరికీ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి దగ్గరకు వచ్చిన సంబంధాలు ఎందుకు అనండి, మీకు ఇష్టం లేకో లేకపోతే కొన్ని మంచివి రాకో సంబంధాలు ఆగుతూ ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి, కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఉన్నతమైన చదువు రీత్యా విదేశాలు వెళ్ళాలి అనుకుంటే మీకు అనుకున్న కాలేజీలో సీటు రాలేకపోవడం జరుగుతూ ఉంటుంది, ఇష్టం లేకపోవడం జరుగుతుంటుంది, ఆలస్యం అవుతుంటుంది. కానీ మీరు చేస్తున్న ఉద్యోగం ఉంటుందా పర్ఫెక్ట్. గురుడు కనుక 10వ స్థానంలో ఉంటే విశేషమైన ధనవంతుని చేస్తాడు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉంటారు. పురాణాలు వీటిలో మీరు ఉండడానికి అవకాశం ఉన్నాయి. పురాణాలు వినడము, దేవాలయాల అర్చకత్వము, దేవాలయాలకు అధికారత్వము, అలాగే పౌరహిత్యము, ధర్మశాస్త్ర ప్రచారము ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ మీరు బాగా రాణిస్తారు. గురుబలం బ్రహ్మాండంగా ఉంది. 7వ అలాగే 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నారు. ఎవరికైనా సరే 10th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ అయినా అయితే 7వ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి
ఏడో ఇంటి వాడు 10వ ఇంటి ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు మీకు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. సో కేతు వల్ల కూడా తీర్థయాత్రలు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలు, దైవ దర్శనాలు మీకు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్గానే ఒక అమ్మాయికి చెప్పాను, MBBS అయిపోయింది, MD కోసం సీట్ వస్తుంది అని చెప్పాను. అలాగే అమ్మాయికి వచ్చింది, వాళ్ళ మన ఇంటికి కూడా వచ్చారు. సరే అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్క పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది హాస్టల్స్ ఫోన్ చేయొచ్చండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరండి. డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే ఇది పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా వాళ్ళు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి సుఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి మెయిన్ అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న పడితే పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు, కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మనం మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం అండి. పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏమి ఉండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, శుక్ర, రాహువులు. వీళ్ళ వల్ల కూడా కొంతమందికి అష్టమ స్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది మా శాస్త్రం మామూలుగానే, భయపడే అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్ గా మనం ఏం చేస్తా ఉంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలండి. చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదండి. శ్రీకృష్ణుడు గురించి మనకి అద్భుతంగా, శ్రీకృష్ణుడు నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన
అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పెంచడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాలసర్ప దోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.